సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ని అర్థం చేసుకోవడానికి ఒక బేసిక్ ప్రాక్టికల్ ల్యాబ్ సెటప్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము. దానికోసం వర్చువల్ బాక్స్ అనే ఒక అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్చువల్ బాక్స్ ఓఆర్జీ అని టైప్ చేస్తున్నాను. దీంట్లో ఇక్కడ వర్చువల్ బాక్స్ డాట్ ఓఆర్జీ ఈ లింక్ ఓపెన్ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ అనే ఈ లింక్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ ప్లాట్ఫామ్స్ ప్యాకేజెస్ అని ఉంది. ఈ ప్యాకేజెస్లో మనం ఏదైతే కంప్యూటర్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ విండోస్ హోస్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ హోస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక .exe ఫైల్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. 7.2.4 ఈ వర్షన్ పైన ఫైల్స్ అనేవి నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా .exe ఫైల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి వర్చువల్ బాక్స్ .exe ఫైల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వెల్కమ్ టు ది ఒరాకిల్ వర్చువల్ బాక్స్ 7.2.4 ఇన్స్టాలర్. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండ్ డిఫాల్ట్ డీటెయిల్స్ అలానే ఉంచుతున్నాను నేను. మీకు కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇదే డిఫాల్ట్ ఉంచుతున్నాను అనమాట. జనరల్గా అయితే సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనే ఫోల్డర్స్లో ఇది సేవ్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ your network will be disconnected. Ensure any operations require network connections are complete before continuing. సో ఇది ఇన్స్టాల్ జరిగేటప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఏమైనా ఇంటర్నెట్తో యూజ్ ఉన్న వర్క్ ఏదైనా ఉంటే మీరు దాన్ని కంప్లీట్ చేసుకోండి. లేదు అంటే పర్వాలేదు డిస్కనెక్ట్ అయినా అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ మిస్సింగ్ డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ బై డిఫాల్ట్ వెన్ ఓపెనింగ్ .ovi ఆర్ .ovf ఫైల్స్. మనం .ova కానీ .ovf ఫైల్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసుకుని వర్చువల్ బాక్స్తో ఓపెన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేది నేను ఇది ఎనేబుల్ ఉంచుతున్నాను. ఇందులో ఉండే డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ ఉంచవచ్చు, ఇష్యూస్ ఏమి ఉండవు మనకి. ఇన్ కేస్ మనకి ఏమైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే డ్యూరింగ్ ది ఇన్స్టాలేషన్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ రెడీ టు ఇన్స్టాల్. ఈ ఇన్స్టలేషన్ అనేది తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. 5 minutesలో మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది. స్టార్ట్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ 7.2.4 ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్ ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇది మన ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అప్లికేషన్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనం .ova ఫైల్స్ కానీ అవైలబుల్గా ఉండి డౌన్లోడ్ చేసుకుంటే ఏదైనా మెషిన్కి సంబంధించి ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదంటే మాన్యువల్గా మనం ఒక వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వర్చువల్ బాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఫిజికల్గా ఉన్న హార్డ్వేర్ కంపోనెంట్స్ని లాజికల్గా మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ని ఇన్స్టాల్ చేయడానికి అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. 4-5 ల్యాప్టాప్స్ కానీ 4-5 కంప్యూటర్స్ కానీ అవసరం అవుతాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది, వర్క్ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ మిషన్స్ అవసరం అవుతాయి. సో ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇలాంటి వర్చువల్ బాక్స్ లాంటి అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫిజికల్గా మనకి ఏవైతే హార్డ్వేర్ కంపోనెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటిని లాజికల్గా సపరేట్ చేసుకుని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ మనం వర్చువల్గా ఇన్స్టాల్ చేయడానికి వర్చువల్ బాక్స్ లాంటి అప్లికేషన్స్ అనేవి ఉపయోగపడతాయి.